హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి మాను మాకును కాను నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాను మాకును కాను నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ రోజు గుగు రూమ్లో చదువు. గుగుకి జ్వరం. అమ్మా గుగు, నీకు పరీక్ష అంటే జ్వరం వచ్చేస్తుంది, మాకు చలి తెప్పించేస్తున్నావు అంది శరణ్య నవ్వుతూ. జ్వరం వస్తే గుగ్గు ఏం చేస్తుంది అన్నాడు ఆయుష్. అవునులే, కారులో పరీక్ష హాల్కి తీసుకెళ్లడానికి నువ్వు, సేవలు చేయడానికి మేడం నివేదిత ఉన్నారుగా అంది శరణ్య. ఈసారి గుగ్గుకి సేవలు చేసే భాగ్యం మీకు కల్పిస్తున్నాను అంది నివేదిత నవ్వుతూ. గుగ్గుగారు, తమరు కనీసం డబ్బులన్నా ఇస్తే ఆ టీ బిస్కెట్స్ మేమే తెప్పించుకుంటాం, తమరికి బ్రెడ్ తెమ్మంటారా అంది స్నేహ గుగు నుదుటి మీద ప్రేమగా నిమురుతూ. గుగు నుదురు బాగా వేడిగా ఉంది. అయినా మా పెద్దవాళ్ళు అంటారులే గుగు, జరిగితే జ్వరం అంత సుఖం లేదని అంది స్నేహ. గుగు నవ్వుతూ తన బ్యాగ్లో నుంచి డబ్బులు తీసిచ్చింది. నిమిషాల్లో తిండి టీ వచ్చేశాయి. అవి కానిచ్చి చదువు మొదలుపెట్టారు. ఇక నుంచి అన్ని పరీక్షలకి అలాగే అందరూ కలిసి చదువుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలా కూర్చున్న వాళ్ళు తెల్లవార్లు చదువుతూనే ఉన్నారు. గుగు జ్వరంతో ఉన్నా కొంతసేపు చదువుకోవడం, కొంతసేపు పడుకోవడం చేసింది. మరునాడు ఉదయానికి జ్వరం కొంచెం తగ్గి కుదుట పడింది. అయినా సరే ఆయుష్ గుగుకి పరీక్ష హాల్ వరకు కారు ఏర్పాటు చేశాడు. అది చూసిన శరణ్య, నేనిక నుంచి ప్రతి పరీక్షకి జ్వరం తెచ్చుకుంటాను, హాయిగా వాహన యోగం పడుతుంది అంది నవ్వుతూ. తథాస్తు దేవతలుంటారట, అలా అనుకోకు అంది నివేదిత నోటి మీద వేలు వేసుకుంటూ. ఏమిటి నివేదితమ్మా, నీకు ఆ నమ్మకాలు కూడా ఉన్నాయేంటి అని అడిగింది శరణ్య. అవును అంది నివేదిత. సరే, ఈసారికి ఈ పరీక్షల ఘట్టం ఇలా కానిచ్చేస్తే వచ్చే పరీక్షలకి బతికి బాగుంటే చూద్దాం అంది శరణ్య. అదిగో మళ్ళీ అంది నివేదిత చిరుకోపంగా. నువ్వేమీ కంగారు పడకు నివేదిత, నేను పాపిని, పాపి చిరాయు అంటారు కదా అంది శరణ్య నవ్వుతూ. నీకు చెప్పడం నా వల్ల కాదు అంటూ తల మీద కొట్టుకుంది నివేదిత. నివేదిత, పాపం మన న్యూరాలజీ ప్రొఫెసర్కి అస్సలు ప్రాక్టీస్ లేదట, నువ్వలా తల బాదుకుంటే ఒక కేసన్నా వస్తుంది అంది హసిత నవ్వుతూ. నిన్ను అంటూ హసితను కొట్టడానికి అన్నట్టు చెయ్యెత్తింది నివేదిత. చెయ్యి సరిగ్గా లేస్తున్నట్టు లేదు, ఆర్థోపెడిక్ అంటూ అక్కడే ఉన్న టేబుల్ చుట్టూ హసిత పరిగెడుతుంటే వెనకాలే నివేదిత పరిగెత్తింది. వాళ్ళిద్దరినీ చూస్తూ మిగతా వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. మొత్తానికి 4th సెమిస్టర్లో అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఆ రోజు ప్రిన్సిపల్ 5th సెమిస్టర్లో ఎంటర్ అయిన విద్యార్థులకు ఒక మీటింగ్ పెట్టాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్నాడు ప్రిన్సిపాల్ డాక్టర్ రామరాజు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు స్టూడెంట్స్ అందరూ కోరస్గా. రామరాజు తన ఉపన్యాసాన్ని ఇంగ్లీష్లో సాగించాడు. స్టూడెంట్స్, మీరందరూ ప్రీ క్లినికల్ కోర్స్ కంప్లీట్ చేసుకుని పారాక్లినికల్లో ఆఖరి సెమిస్టర్లోకి వచ్చారు. ఇంతవరకు మీరు ప్రీ క్లినికల్లో నేర్చుకున్నవి డాక్టర్గా మీ జీవితానికి పునాదులు. పారాక్లినికల్లో ఇంతవరకు నేర్చుకున్న, అలాగే ఇప్పుడు ఈ సెమిస్టర్లో నేర్చుకోబోతున్న విషయాలు మీ డాక్టర్ జీవితానికి గోడలు, కిటికీలు, గుమ్మాలు. ఇక 6 నుంచి 9 సెమిస్టర్లలో నేర్చుకునేవి పైకప్పు లాంటివి. భవంతిలో ఏ భాగం ఆ భాగానికి ప్రాముఖ్యత ఉన్నట్టే మీరు చదువుకున్న ప్రతి అంశం, ప్రతి విషయానికి ప్రాముఖ్యత ఉంది. కానీ బిల్డింగ్లో కప్పు లేనిదే తక్కినవి ఎలా నిరుపయోగమో, అలాగే మీరు క్లినికల్ సబ్జెక్టులు చక్కగా చదువుకోకపోతే ఇంతవరకు చదివిందంతా వ్యర్థమే. కనుక స్టూడెంట్స్, ఈ సెమిస్టర్ తర్వాత వచ్చే 6 నుంచి 9 సెమిస్టర్లలో శ్రద్ధగా చదువుకుని తర్వాత సంవత్సరం హౌస్ సర్జన్సీ ముగించుకుని మంచి డాక్టర్లలా మీరందరూ తయారవ్వాలని నా ఆకాంక్ష. ఈ వయసులో అనేక విషయాలు మిమ్మల్ని ఊరిస్తూ ఉంటాయి, అయితే అవన్నీ తాత్కాలిక సుఖాన్ని ఇస్తాయి, కానీ మీ జీవితాన్ని దుఃఖంలో ముంచెత్తుతాయి. కనుక మీరు అటువంటి వ్యర్థ విషయాల వైపుకు దృష్టి సారించకుండా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని మీకందరికీ నా సలహా. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో ఆశలు పంచుకుని తమ ఓపికకి మించి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా కష్టపడి చదివి మంచి డాక్టర్గా
మంచి పిల్లల్లాగా మంచి భారతీయ పౌరులుగా తయారవ్వాలి. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ తన భాషణాన్ని ముగించాడు ప్రిన్సిపాల్. అందరూ చప్పట్లు కొట్టారు. ఏదో చెబుతాడులే అని కొందరంటే, రాముడు చెడ్డబాలుడుగా మారిపోయాడని ఆయనకి తెలీదు అని వెకిలిగా నవ్వుకున్నారు కొందరు. కానీ ఆయుష్, అతని స్నేహితులు ఆయన చక్కగా మాట్లాడాడని, తమ బాధ్యత మరొకసారి గుర్తు చేశాడని అనుకున్నారు. ప్రిన్సిపాల్ చెప్పినట్టు 5వ సెమిస్టర్ మొదటి నుంచి కూడా విద్యార్థులకు కాస్త కష్టంగానే ఉంది. మొట్టమొదటి రోజు నుంచి బాగా శ్రమిస్తే గాని ఇక నుంచి ముందుకు వెళ్ళడం అసాధ్యం అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఈసారి 6 నెలలు భారంగా గడిచాయనిపించింది అందరికీ. మళ్ళీ పరీక్షలు మొదలయ్యాయి. మొదటి పరీక్ష ముందు రోజే నివేదితకు జ్వరం మొదలైంది. నివేదితను చూడడానికి వాళ్ళ గ్రూప్లో మిగిలిన 5గురు వెళ్లారు. ఏంటి నివేదిత మేడం, నువ్వు గుగు మహాదేవి ప్రారంభించిన ట్రెడిషన్ కొనసాగిద్దామని నిర్ణయించుకున్నావా అని నవ్వుతూ అడిగింది స్నేహ. ఆయుష్, కారు రెడీ చేసుకో అంది గుగు. తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందట. అలా ఉంది గుగు వ్యవహారం. తను హాయిగా పడుకుని చక్కగా కారులో వెళ్ళి పరీక్షలు రాసి వచ్చింది. ఇప్పుడేమో ఉచిత సలహాలిస్తోంది అంది హసిత. నేను ఆఫ్రికన్ కోతిని, మీకంటే ప్రమాదకరమైన దాన్ని అంది గుగు నవ్వుతూ. ఎక్కడ కోతులైనా వాళ్లే మన పూర్వీకులు అని చెప్పాడు డార్విన్ మహాశయుడు అంది శరణ్య. పోనీలే, ఆ విషయంలో మనం నా జాతి, నా మతం, నా కులం అని కొట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఆయన అంది హసిత. ఇప్పుడు రోజుల్లో అయితే పాపం ఆయనని కూడా ఏదో విధంగా ఏడిపించేవారు అంది గుగు. అప్పుడు వదలలేదుగా, పాపం నానా బాధలు పడ్డారు అంది శరణ్య. అబ్బా, ముందు నివేదితకి కాస్త మందులు, బ్రెడ్ లాంటివి తెచ్చి ఇవ్వకూడదు? తినేసి హాయిగా పడుకుంటుంది అంది స్నేహ. నేను వెళ్ళి పట్టుకొస్తాను, మీరు నివేదితతో మాట్లాడుతూ ఉండండి అన్నాడు ఆయుష్. కారు కూడా రెడీ చేసుకో అంది గుగు మళ్ళీ నవ్వుతూ. ఈసారి కారుకి బిల్ వేయమని మొత్తం గుగు చేత కట్టించు, అప్పుడు తిక్క కుదురుతుంది అంది హసిత. వాళ్ళందరి మాటలు వింటున్న నివేదిత నవ్వుతూ కళ్ళు మూసుకుని పడుకుంది. కొంతసేపటికి ఆయుష్ బ్రెడ్డు, పాలు, మందులు పట్టుకొచ్చాడు. నివేదిత పాలు మాత్రం తాగి మందులు వేసుకుంది. థ్యాంక్స్ ఆయుష్, ఇక మీరందరూ వెళ్ళిపోండి, మళ్ళీ పొద్దున్నే పరీక్షలు అంది నివేదిత. నివేదిత, కారు రెడీ చేశాను, ఉదయం 9 గంటలకల్లా కారు వస్తుంది అన్నాడు ఆయుష్. గుగు పకపక నవ్వసాగింది. ఆయుష్, ఈసారి ఈ మహారాణికి జ్వరం వస్తే నడిచి వెళ్ళి పరీక్ష రాయమను, అప్పుడు తెలుస్తుంది పిల్లకి అంది శరణ్య. ఓకే అంది గుగు భుజాలు ఎగరేస్తూ. పిల్ల సూదిలా వచ్చి దబ్బనల్లా తయారైంది అంటూ గుగు తల మీద సున్నితంగా మొట్టింది శరణ్య. వెళ్ళడానికి అందరూ సిద్ధమయ్యారు. నివేదిత, నేను భోజనం చేసి రూమ్కు వెళ్ళి బట్టలు తెచ్చుకు వస్తాను, రాత్రి ఇక్కడే ఉంటాను అంది గుగు. ఎందుకు గుగు, అంత అవసరం లేదు, ఫుడ్, మందులు ఉన్నాయిగా అంది నివేదిత. జ్వరంతో ఒక్కతివి ఎలా ఉంటావు? ఏమీ పర్వాలేదు, నేనొస్తాను అంటూ ఇక నివేదిత సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచింది గుగు. ఎవరూ చూడకుండా గుగుకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ఆయుష్. గుగు మొహం ఎర్రబడింది, పెదాలు వణికాయి. బయటకు వెళుతున్న శరణ్య, స్నేహ, హసిత గుగు వైపు మెచ్చుకోలుగా చూశారు. గుగు గుడ్ గర్ల్ అన్నాడు ఆయుష్ నవ్వుతూ. ఇప్పుడు నీ సర్టిఫికెట్స్ ఏమీ నాకు అక్కర్లేదు అంది గుగు ఎవరూ చూడకుండా ఆయుష్ని వెక్కిరిస్తూ. నవ్వుకున్నాడు ఆయుష్. 2 రోజులైనా నివేదిత జ్వరం తగ్గలేదు. నివేదిత తల్లికి ఫోన్ చేసి తనకి జ్వరంగా ఉందని, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. కానీ నివేదితకి జ్వరం వచ్చిందని తెలిసిన ఆమె తల్లి రమ చాలా కంగారు పడిపోయింది. నువ్వు వెంటనే బయలుదేరి కారు మాట్లాడుకుని వచ్చేయి అంది రమ కూతురుతో. అబ్బా ఏంటమ్మా, ఏదో కాస్త జ్వరానికి అంత కంగారు పడిపోతావేంటి? అసలు మా ఫ్రెండ్స్ ఈ విషయం చెప్పొద్దన్నారు అంటూ ఏదో అనబోతున్న నివేదిత మాటలకి తన తండ్రి వినోద్ గొంతు అడ్డం వచ్చింది. తల్లి, నీ మాటలు నేను కూడా స్పీకర్లో వింటున్నాను. నేను కారు తీసుకుని వెంటనే బయలుదేరుతున్నాను, రెడీగా ఉండు, వచ్చేద్దు గాని అన్నాడు వినోద్. అమ్మకంటే కంగారు, నువ్వు కూడా ఏంటి నాన్న? నాకు ఒక పక్క పరీక్షలు అవుతున్నాయి, ఇప్పుడు వచ్చేస్తే అంతా వేస్ట్ అయిపోతుంది. అయినా పాపం మా ఫ్రెండ్స్ అంతా చాలా సహాయంగా ఉన్నారు, అన్నీ చూసుకుంటున్నారు అంది నివేదిత. పోనీ నువ్వు, నేను నాన్నగారు వస్తాం, నేనుండిపోతాను, నాన్నగారు వచ్చేస్తారు అంది రమ. ఎందుకమ్మా?
అంది నివేదిత విసుగ్గా. నీకు తెలీదు, నేనొస్తాను అంది రమ దృఢంగా. వచ్చి ఎక్కడుంటావమ్మా అని అడిగింది నివేదిత. నీ రూంలోనే అంది రమ. అమ్మా, నా రూంలో ఒకటే మంచం ఉంది, నువ్వు కింద పడుకోలేవు కదా. పాపం నా ఫ్రెండ్ గుగు నాకు సహాయంగా ఉంటానని 2 రోజుల నుంచి నేల మీద పడుకుని అవస్థ పడుతోంది. నువ్వు రావక్కర్లేదమ్మా అని తల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది నివేదిత. రమ ఏదో చెప్పబోతుండగా, ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ తను మాట్లాడుతుండగా లోపలికొచ్చిన ఆయుష్కి అంతా వివరించి చెప్పింది నివేదిత. మార్చి తప్పితే సెప్టెంబర్ ఉందిగా, రూమ్ ఇబ్బంది అయితే గెస్ట్ హౌస్ ఉందిగా అంటూ పాడసాగాడు ఆయుష్. ఆయుష్, పాట ఆపి ఏం చేయమంటావో చెప్పు అంది నివేదిత. ఆవిడ్ని రమ్మను, కాస్త నీకు సాయంగా ఉంటుంది. గెస్ట్ హౌస్లో ఉండొచ్చు, లేదా వార్డెన్ పర్మిషన్ తీసుకుని ఎక్స్ట్రా కార్డ్ తెప్పించవచ్చు అన్నాడు ఆయుష్. సరే అమ్మా, నాన్నగారు రావక్కర్లేదు, నువ్వు రా, కారులోనే రా అంటూ ఫోన్ పెట్టేసింది నివేదిత. నివేదిత తల్లి వెంటనే బట్టలు సర్దుకుని రాంపూర్ బయలుదేరింది. ఎన్ని కబుర్లు చెప్పినా నివేదితకి తల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. అదే క్షణంలో నివేదితకి గుగు గుర్తుకొచ్చింది. పాపం, ఆ అమ్మాయికి కూడా జ్వరం వచ్చినప్పుడు తన వాళ్ళని చూడాలని అనిపించుంటుంది. కానీ కుదరదు. తన తల్లి అంటే వెంటనే వచ్చింది, కానీ అంత దూరం నుంచి గుగు తల్లి రాలేదు కదా అనుకుంది నివేదిత. ఆంటీ, నువ్విక్కడ ఈ రూమ్లోనే ఉంటానంటే ఏర్పాట్లు చేస్తాను, లేదా గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. నివేదిత రూమ్లో పగలంతా గడిపి రాత్రి అక్కడ పడుకోవడానికి వెళ్ళొచ్చు అన్నాడు ఆయుష్. థ్యాంక్స్ ఆయుష్ అంది రమ. వెల్కమ్ అన్నాడు ఆయుష్. అమ్మా, గుగు అని మన ఊరు వచ్చింది, ఆఫ్రికన్ అమ్మాయి, గుర్తుందా అని రమని అడిగింది నివేదిత. గుర్తులేకే, నీకు 2 రోజుల నుంచి హెల్ప్ చేస్తోందని చెప్పావు కదా అంది రమ. గుగు వస్తానని ఫోన్ చేసింది, బహుశా ఈ పాటికి దారిలో ఉంటుంది. పాపం, ఆ అమ్మాయి చాలా హెల్ప్ చేసిందమ్మా. ఒక సొంత అక్క చెల్లి ఉంటే ఎలా మసులుతారో అలా ఉందమ్మా అంటూ ఇంకా నివేదిత ఏదో అనే లోపలే, ఏయ్ నివేదిత, ఎలా ఉన్నావు? ఆంటీ నమస్తే, ఎలా ఉన్నారు? ఎంతసేపు అయింది మీరొచ్చి అంది గుగు రమతో చనువుగా. రమకు ఆ మాటల్లో ఆప్యాయత ధ్వనించింది. గుగు తెలుగు బాగా మాట్లాడుతోందే అంది రమ నవ్వుతూ. నీకన్నా నాకన్నా బాగా మాట్లాడుతుంది అంది నివేదిత నవ్వుతూ. ఏమ్మా, తెలుగు చాలా బాగా నేర్చుకున్నావే అంది రమ. అంతా మీ అమ్మాయి ఇతర ఫ్రెండ్స్ నేర్పించారాంటీ. అమ్మా, ఇప్పుడు గుగు తెలుగులో సామెతలు చాటువులు కూడా చెప్పే స్థితికొచ్చింది అంది నివేదిత. సంతోషం, ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి పెరిగిన పిల్ల ఇక్కడికొచ్చి మన భాష నేర్చుకోవడం, అది అంత చక్కగా మాట్లాడడం సంతోషం. ఆంటీ, నేను మొన్నటి నుంచి నివేదితతోనే ఉంటున్నాను. ఈరోజు మీరు వస్తారంటే ఉదయమే నా రూమ్కి వెళ్ళాను. అదీ కాక నివేదిత జ్వరం కూడా తగ్గింది కదా అంది గుగు నివేదిత నుదుటి మీద చెయ్యి వేస్తూ. చాలా థ్యాంక్స్ గుగు అంది రమ. అయ్యో, థ్యాంక్స్ ఎందుకంటీ? అయినా నాకు 2 సార్లు జ్వరం వస్తే నివేదిత ఎంత సహాయం చేసిందో తెలుసా అంది గుగు. గుగు, మనం అనుకున్న చాప్టర్ ఫినిష్ చేసేద్దామా? మళ్ళీ ఎల్లుండి పరీక్ష కదా. ఈ లోపల ఆయుష్ అమ్మని గెస్ట్ హౌస్లో దింపి వస్తాడు. అమ్మ ఫ్రెష్ అయ్యి వస్తుంది, తర్వాత మనం కబుర్లు చెప్పుకోవచ్చు అంది నివేదిత. రండాంటీ, మిమ్మల్ని గెస్ట్ హౌస్లో దింపి వస్తాను అంటూ రమ చేతిలో బ్రీఫ్ కేస్ అందుకున్నాడు ఆయుష్. ఆయుష్ని అనుసరించింది రమ. ఆ తర్వాత నివేదిత గుగు దాదాపు గంటసేపు ఏదో చదువుకున్నారు. గంటలో రమ రెడీ అయ్యి ఆయుష్కి ఫోన్ చేసింది. రమని నివేదిత రూమ్లో దింపేసి మళ్ళీ వస్తానని బయటకు వెళ్ళాడు ఆయుష్. అబ్బా, ఆయుష్ ఎంత వద్దన్నా వినకుండా కడుపు బద్దలయ్యేటట్టు టిఫిన్ పెట్టించాడు. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు భోజనం అక్కర్లేదు అంది రమ అపసోపాలు పడుతూ లోపలికొస్తూ. ఆయుష్ అంతే ఆంటీ, అతనికి ప్రేమ ఎక్కువ అంది గుగు. నివేదిత గుగు మాటలకు ఆమె వైపు చురుగ్గా చూసింది. ఏంటి గుగు, ఆయుష్కి అమ్మ ముందే అలా సర్టిఫికేట్ ఇచ్చేస్తోంది? అతని ప్రేమ గురించి ఆ మాట ఎలా అంది అనుకుని 1 నిమిషం ఏదో ఆలోచించసాగింది నివేదిత. గుగు, ఏంటి? మా దేశం ఈ కాలేజీ వచ్చి చాలా కాలం అయింది, బాగా సర్దుకుపోయావా అని అడిగింది రమ. బాగానే అలవాటు పడ్డానంటీ. ఇక మీ అమ్మాయి మిగతా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. నేను పరాయిదాన్ని కాదని, వాళ్లలో ఒకతనని నన్ను స్వీకరించారు. అందుకే
బెంగ లేకుండా ఉండిపోగలిగాను. నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని కోరిక. కానీ మా దేశంలో కంటే ఇండియాలో ఎడ్యుకేషన్ బాగుంటుందని తెలుసు. మా నాన్నగారు తరచుగా ఇంగ్లండ్ వెళుతుంటారు. నన్ను అక్కడే జాయిన్ అవ్వమన్నారు. కానీ నాకెందుకో భారతదేశం అన్నా, భారతీయ నాగరికత అన్నా, ఇక్కడి సంప్రదాయాలన్నా ఇష్టం. నా అదృష్టం కొద్దీ ఇంతమంది మంచి స్నేహితులున్న ప్రదేశానికి వచ్చాను. ఉత్తర భారతదేశంలోనూ 1-2 చోట్ల సీట్లు వచ్చాయి. కానీ నాన్నగారు అక్కడ సెక్యూరిటీ తక్కువని జాయిన్ చేయలేదు. అంతలో ఇక్కడ రాంపూర్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నాన్నగారు వెంటనే డబ్బు కాగితాలు ఇచ్చి నన్నే వెళ్ళి జాయిన్ అయిపోమన్నారు. సరిగ్గా ఆ టైంలో ఆయనకి అత్యవసరంగా లండన్ వెళ్ళవలసి వచ్చింది. పిల్లకన్నా బిజినెస్ ముఖ్యమా అని అమ్మ దెబ్బలాడింది. కానీ నాన్నగారు అప్పుడు వెళ్ళకపోతే 100 కోట్లలో నష్టపోతామని అన్నారు. అలాగే నా కూతురు చాలా ధైర్యవంతురాలు, తెలివిగలది, అన్నీ అదే చూసుకోగలదు అని అమ్మతో అని నన్ను పంపించారు. ఆ దేవుడే నాకు ధైర్యం ఇచ్చాడాంటీ. వచ్చి జాయిన్ అయిపోయాను. ఇంత మంచివాళ్ళు క్లాస్మేట్స్గా దొరికారు అంది గుగు. చాలా బాగుందమ్మా అంది రమ గుగు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. మరి ఒక్కతివి ఉంటే బెంగ అనిపించడం లేదా అని అడిగింది రమ. అప్పుడప్పుడు అనిపిస్తుందాంటీ. జ్వరం వచ్చినప్పుడు అనిపించింది. కానీ నివేదిత నాకు చాలా ధైర్యం చెప్పి చాలా సహాయం చేసింది. అదే విషయం మా అమ్మతో చెబితే ఈసారి కెన్యా వచ్చినప్పుడు నివేదితను కూడా తీసుకురమ్మంది. కానీ నాకు వెళ్ళడానికి అసలు ఖాళీ ఉండడం లేదాంటీ. ఎప్పుడూ క్లాసులు, ఆసుపత్రి, పోస్టింగ్లు, పరీక్షలు. వీడియోలో మాట్లాడడమే కానీ నిజంగా అమ్మను చూసి చాలా కాలం అయిందాంటీ అంది గుగు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ. అలా బాధపడకమ్మా, నన్ను మీ అమ్మే అనుకో అంటూ గుగుని దగ్గరకు తీసుకుంది రమ. థ్యాంక్స్ ఆంటీ. ఆ మాట అన్నందుకు. ఇక్కడ వచ్చిన కొత్తలో నన్నందరూ వింతగా చూసేవారా ఆంటీ. కొంతమంది అయితే నా మొహం మీద అసహ్యించుకునేవారు. నన్నుద్దేశించి నల్ల కొరివి లాంటి మాటలు అనేవాళ్ళు. కానీ అప్పుడు నాకు తెలుగు రాదు కదా, అందుకని ఏమీ అర్థమయ్యేది కాదు. అప్పుడు తెలుగు రాకపోవడం ఒకందుకు మంచిదే కదూ ఆంటీ అంది గుగు కళ్ళమట సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఆపుకుందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ. రమ గుగు భుజం తట్టింది. అయినా నల్లగా ఉండడం నేరమా ఆంటీ? నేను పుట్టిన దేశం, నా తల్లిదండ్రుల రంగు, రూపురేఖలు నాకొచ్చాయి. దానికి నేనేం చేయగలను? కానీ నివేదిత, శరణ్య, స్నేహ, హసిత, ఆయుష్ వీళ్ళు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అని ఊహించుకుంటేనే భయం వేస్తుందా ఆంటీ అంది గుగు. అమ్మా, ఒకరోజు అందరం సినిమాకు వెళ్ళాం. గుగుకి మంచి చీర కట్టాం. హాల్లో అందరూ గుగును చూడడమే. తెల్లటి పాల నురుగు లాంటి చీర జాకెట్టులో మెరిసిపోయిందంటే నమ్ము. శోభనపు పెళ్లికూతురు కూడా అంత అందంగా ఉండదు అనిపించింది అంది నివేదిత నవ్వుతూ. గుగు సిగ్గుపడింది. గుగు, ఇక్కడ అబ్బాయినే ఎవరినో చూసుకుని పెళ్లి చేసుకో అంది రమ నవ్వుతూ. ఈ నల్ల బంగారాన్ని ఎవరు చేసుకుంటారాంటీ? అయినా నల్లటి నన్ను చేసుకోవాలంటే మల్లెపువ్వు లాంటి తెల్లని మనసు కావాలాంటీ అంది గుగు నవ్వుతూ. చూసావా అమ్మా, గుగు తెలుగు ఎలా మాట్లాడుతోందో? బ్రహ్మాండమైన ఉపమానాలు, పోలికలు ఎలా చెప్పేస్తోందో చూసావు కదా అంది నివేదిత నవ్వుతూ. గుగు, నాకెందుకో నీకు నచ్చినవాడు, నిన్ను మెచ్చినవాడు ఇక్కడే దొరుకుతాడు అనిపిస్తోంది అంది రమ. అంటే ఆఫ్రికన్ బ్రైడ్ గ్రూమ్స్ వాంటెడ్ అని వేయించాలంటావా అమ్మా అంది నివేదిత. అక్కర్లేదు, ఆ పిల్లకి ఇక్కడే, అంటే ఈ కాలేజీలో కాకపోవచ్చు, ఈ దేశంలోనే మంచి మొగుడు దొరకాలని గుగుకి నా దీవెన అంది రమ. థ్యాంక్స్ ఆంటీ అంది గుగు. నాకు కాబోయేవాడిని ఇంతకు ముందే చూశారు కదా ఆంటీ. అతని మనసు పాలవలే తెల్లనిదాంటీ అని మనసులో అనుకుంది గుగు. తన రూమ్లో బట్టలు నానబెట్టి ఉంచిన సంగతి గుర్తుకొచ్చింది గుగుకి. ఆంటీ, నేను వెళ్తాను, బై నివేదిత అంటూ బయటికి నడిచింది గుగు. ఆఫ్రికన్ పిల్లైనా మంచి పిల్లలా ఉంది. ఆ మాట తీరు, నిష్కల్మషమైన మనస్సు మన పిల్లల కన్నా నెమ్మదిగా ఉంది అంది రమ. అందుకే కదమ్మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మంచితనం, గొప్పతనం ఉండడానికి దేశ, జాతి, మత, ప్రాంత, కులభేదాలు లేవని. అటువంటి వాళ్ళకి మంచి ఉదాహరణ గుగు అంది నివేదిత. నాకే గనక ఒక కొడుకు, నీకు అన్నో తమ్ముడో ఉంటే స్ఫటికం లాంటి తెల్లని మనసు కల, పాలమీగడ లాంటి స్వభావం కల ఈ అమ్మాయిని చేసుకునేదాన్ని అంది రమ. ఓహో, అయితే నాకు అలాంటి అబ్బాయి దొరికితే నేను చేసుకోవచ్చా
అని అడిగింది నివేదిత. ఒక్క నిమిషం కంగారు పడ్డ రమ తన భావం బయటికి కనిపించనీయకుండా, ఏమే, నీకెవరన్నా ఉన్నారేంటి అని అడిగింది. ఊరికినే అన్నానమ్మా, అటువంటిదేం లేదు. ఒకవేళ ఉంటే నీకుగాక మరెవరికి చెప్తాను అంది నివేదిత. ఆ క్షణంలో నివేదిత మనసులో ఆయుష్ మెదిలాడు. సరిగ్గా అప్పుడే, మన ఊరి ఆయుష్ ఇక్కడే కదా ఉన్నాడు, పైగా మీరందరూ ఫ్రెండ్స్ అంటోంది గుగు, మరి నీకు గాని అతనికి గాని అలాంటి ఉద్దేశం లేదా అని కూతుర్ని అడిగింది రమ. నేనైతే ఏమీ అనుకోవడం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అతనికి కూడా ఆ ఉద్దేశం ఉన్నట్టు లేదు అంది నివేదిత. మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు, ఆడుకున్నారు, చదువుకున్నారు, మరి ఈ మధ్య నాన్నగారితో అంటే ఆయన చూచాయిగా విషయం ఆయుష్ తల్లిదండ్రుల దగ్గర కదిపారట. వాళ్ళు కూడా ఇంకా ఏమీ అనుకోవడం లేదని, అబ్బాయి అమ్మాయి ఉద్దేశం కనుక్కుంటే మంచిదని అన్నారట. ఇంతకీ నీ ఉద్దేశమేంటి అని అడిగింది రమ. ఇంకా చదువు ప్రారంభంలోనే ఉన్నామమ్మా, నేనేమీ ఆలోచించుకోలేదు. ఆయుష్తో ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అతను కూడా ఏ భావంతో ఉన్నాడో తెలీదు. కానీ ముందు మెడిసిన్ అన్నా అవ్వని, అప్పుడు అతను ఇష్టపడితే చూడొచ్చు అంది నివేదిత. కూతురి మాటల్లో కూతురికి ఆయుష్ని చేసుకోవడం ఇష్టమేనని, అతనికి ఇష్టమైతే తనకేమీ అభ్యంతరం లేదని అర్థమైంది రమకి. సరే, అలాగే కానీ అప్పుడే చూద్దాం అంది రమ. రమ ఒక వారం రోజులుండి వెళ్ళిపోయింది. అప్పటికి నివేదిత బాగా కోలుకుంది. ఆ ఆదివారం ఆయుష్ పుట్టినరోజు. తన ముఖ్య స్నేహితులందరినీ లంచ్కి ఆహ్వానించాడు. ఒక క్యాబ్ బుక్ చేసి అందరినీ తనతో హైదరాబాద్ సిటీకి తీసుకెళ్లాడు. సిటీ అంతకుముందు అందరూ చూసి ఉన్నదే, అయినప్పటికీ కాసేపు ఇందిరా పార్కులో గడిపి హోటల్కి వెళదామని నిర్ణయించుకున్నారు. ఇందిరా పార్కులో జనం బాగానే ఉన్నారు. ఆయుష్ బృందం ఒక చెట్టు నీడన స్థానం సంపాదించగలిగారు. తమతో పాటు తెచ్చుకున్న బెడ్షీట్లు పరిచి అందరూ కూర్చున్నారు. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆయుష్ అంది శరణ్య, ఫ్రెండ్స్ అందరి తరపున తెచ్చిన బొకే అతనికి అందిస్తూ. మిగతా అందరూ కూడా ఆ మాట చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయుష్కి. హారతి ఇచ్చి పాట పాడాలేమో అంది హసిత నవ్వుతూ. సెల్లో లైట్తో హారతి ఇద్దాం, మరి పాటలు నాకైతే రావు అంది స్నేహ. నాకొచ్చు గాని ఈరోజే కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది అంది నివేదిత. మరి వచ్చేటప్పుడు ఆ ఈఎన్టీ మేడంని కలిసి రాలేకపోయావా అంది శరణ్య. ఏంటి మేడంనా? ఇంకా నయం, 2 చెవులు లాగి తీసి చేతిలో పెడుతుంది అంది నివేదిత నవ్వుతూ. పాపం మరీ అలా అనేయకు, కష్టపడి బట్టి పట్టుకొచ్చింది క్లాస్లో చెబుతుంది కదా అంది హసిత నవ్వుతూ. అందుకే పొరపాటున ఏదైనా అడిగామంటే కంగారు పడిపోతుంది అంది స్నేహ. మీరు మేడంని మరీ ఆట పట్టిస్తున్నారు. పాపం సబ్జెక్టు బాగానే చెబుతుంది, మనం చెవులు అప్పగించి వినం. ఆ టైంలో మన కళ్ళతో ఎటో చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నాడు ఆయుష్. ఎంతైనా మగవాడు కదా, పాపం అమ్మాయి అంటే జాలి ఉంటుంది అంది గుగు. నేను ఆవిడ మీద జాలి పడితే నీకు నష్టమేంటో అని అడిగాడు ఆయుష్. నాకు నష్టం లేదు, నీకు లాభం లేదు. ఒకటి మేడం నీకంటే పెద్దది, 2 ఆవిడకి పెళ్ళయి ఉంటుంది అంది గుగు నవ్వుతూ. నాకైతే ఆ 2 అభ్యంతరం లేదు, మరి ఆయుష్ ఏమంటాడో అంది నివేదిత నవ్వుతూ. తప్పు, గురువులో అందం చూడడం మహా తప్పు అంటూ ముక్కు మీద వేలేసుకున్నాడు ఆయుష్. నువ్వలా అంటే పాపం ఆ పెథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నేహ ఏమైపోతారు అని సీరియస్గా ప్రశ్నించింది శరణ్య. ఏంటి, స్నేహ ఆయనతో అంత స్నేహం చేస్తోందా అని అడిగాడు ఆయుష్. ఇంకా నువ్వు చాలా వెనకబడి ఉన్నావు. స్నేహ రేపో మాపో వెడ్డింగ్ కార్డు ఇవ్వబోతుండే. నువ్వలా అంటే పాపం ఆ పెథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నేహ ఏమైపోతారు అని సీరియస్గా ప్రశ్నించింది శరణ్య. ఏంటి, స్నేహ ఆయనతో అంత దగ్గర స్నేహం చేస్తోందా అని అడిగాడు ఆయుష్. ఇంకా నువ్వు చాలా వెనకబడి ఉన్నావు. స్నేహ రేపో మాపో వెడ్డింగ్ కార్డు ఇవ్వబోతుంటే అంది హసిత నవ్వుతూ. స్నేహ ఈ ఫ్రెండ్కి అంత ద్రోహం చేస్తావా అని ఆయుష్ సీరియస్గా అనేసరికి శరణ్య హసిత కించిత్ ఆశ్చర్యపోయారు. నివేదిత ఆదుర్దాగా ఆయుష్ వైపు చూసింది. ఆయుష్ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో అని గుగుకైతే గుండె వేగం హెచ్చింది. స్నేహ ఆయుష్ వైపు చూస్తూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. అందరూ ఓ కంగారు పడిపోకండి,
నేను ఆ వ్యక్తిని ప్రేమించానని త్వరలో పెళ్లి చేసుకుంటున్నానని స్నేహ చెప్పి ఉంటే ఈరోజు తాజ్ వివంటాలో లంచ్ అరేంజ్ చేసి ఉండేవాడిని. పాపం స్నేహకి ఏడాది ఖర్చులకు సరిపడా తెచ్చుకున్న డబ్బులు హారతి కర్పూరంలా హారాయించేసేవాళ్ళం. కంగ్రాట్స్ స్నేహ అంటూ చెయ్యి అందించాడు ఆయుష్. థ్యాంక్స్ అంది స్నేహ సిగ్గుతో బుగ్గలు కందిపోతుండగా. ఇక మిగిలింది గుగు నివేదితలు. గుగు ఎలాగూ తన దేశంలో అబ్బాయిని చూస్తూనే ఉంటుంది. ఇక మిగిలింది నివేదిత, ఆయుష్లు. మీరు కూడా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది. నాకు మీలా పెళ్లి తొందరలేదు, ముందు నాకు చదువు కంప్లీట్ కావాలి అంది నివేదిత. ఓకే బాబు. ఆయుష్, ఇక నీ సంగతి చెప్పు, ఇది మాత్రం చెవులారా వింటాం అంది శరణ్య తన 2 చేతులతో చెవులు పట్టుకుంటూ. ఏమే శరణ్య తల్లి, నువ్విలా పెళ్లి మీద పెళ్లి కుదుర్చుకుంటూ పోతే మనం గైనకాలజిస్ట్ దగ్గర స్టూడెంట్స్గా కాక పేషెంట్లా వెళ్లాల్సి వస్తుంది అంది హసిత పెద్దగా నవ్వుతూ. అందరూ ఆమె నవ్వుతో శృతి కలిపారు. శరణ్య, నేనొక అనౌన్స్మెంట్ చేయాలనుకున్నాను, అంతలో నువ్వే అడిగావు అన్నాడు ఆయుష్ గుగు వైపు చూస్తూ. ఏమిటి ఆయుష్ అది అని ఆసక్తిగా అడిగింది స్నేహ. నేను గుగు ప్రేమించుకున్నాం. ఇక మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించి చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు ఆయుష్. కంగ్రాట్స్ అని శరణ్య, హసిత, స్నేహ అరిచారు. నివేదిత మామూలు గొంతుతో అంది ఆ మాట. అది ఆమెకి గొంతు బాగా లేకపోవడం వలనో లేక విన్నది కొంచెం మనసుకి కష్టం కలిగించడం వలన కలిగిన నిరాశ వల్లో ఆమెకు తెలియదు. కానీ ఆయుష్ పట్ల మనసులో తను ఎప్పటి నుంచో పంచుకున్న ఆశలు ఆ క్షణంతో ఆవిరైపోయాయని గ్రహించిన నివేదిత మనసు బాధతో మూలిగింది. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. కానీ అవి ఎవరూ చూడకుండా తుడిచేసుకుంది. అక్కడిక కూర్చోలేక లేచి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ సభ్యత కాదని అక్కడే కూర్చుంది. అది కాక తను లేచి వెళ్ళిపోతే తను ఇన్నాళ్ళు కేవలం మనసులో పెట్టుకున్న ఆశలు అందరికీ తెలిసిపోతాయని గ్రహించి కూర్చుండిపోయింది. ఉత్సాహంలో ఉన్న మిగిలిన వాళ్ళు అసలు నివేదిత స్పందన గాని ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం గాని పట్టించుకోలేదు. అమ్మ గుగు, గుంభనంగా ఎంత కథ నడిపించావే, మా ఆయుష్ని బుట్టలో వేసేశావు, హార్టీ కంగ్రాట్స్ అంటూ గుగుని కౌగిలించుకుంది శరణ్య. కంగ్రాట్స్ గుగు అన్నారు మిగిలిన ముగ్గురు. థ్యాంక్స్ అంది గుగు సిగ్గుపడుతూ ఆయుష్ వైపు చూస్తూ. ఇక ఆ కౌగిలింతలు ముద్దు ముచ్చట్లు ఆయుష్కి వదిలేయి. మనం ఇక నుంచి గుగుతో మాటలకే పరిమితం, ఫోన్లో కూడా దొరక్కపోవచ్చు. అయినా మనసు ఎక్కడో ఉంటే మనతో ఆ పిల్ల మాత్రం ఏం మాట్లాడుతుందిలే అంది హసిత నవ్వుతూ. గుగు, చాప కింద నీరు అంటే ఏంటి అని నువ్వెప్పుడో అడిగినట్టు గుర్తు. ఇప్పుడు నువ్వు చేసింది అదే. ఎవ్వరికీ ఏమీ తెలియకుండా, లేసి మాత్రం అనుమానం రాకుండా పని చక్కబెట్టేయడం. అయితే ఆ సామెతని నెగిటివ్ సెన్స్లో వాడతారనుకో అంది స్నేహ. మా గుగు పెళ్లి కూతురాయలే, మా ఆయుష్ పెళ్లి కొడుకాయలే అంటూ పాడసాగింది హసిత. హసిత, ఈ సంతోష సమయంలో పాటలు చదివి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. పాట పాడితే సంతోషం గాని నువ్వు పాటలు చక్కగా చదువుతావు అంది శరణ్య. పోనీలే, ఈ గొప్ప సంగీత సరస్వతి పాటలు వినే భాగ్యం మీకు లేదనుకుంటాను అంది హసిత నవ్వుతూ. ఇక ఎవరి పెళ్లి ముందు అన్నది సమస్య అంది స్నేహ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు నటిస్తూ. వివాహే విద్యానాశనాయ అన్నారు పెద్దలు, కనుక అందరం చదువు అయ్యే వరకు పెళ్లి మాట ఎత్తకూడదు అన్నాడు ఆయుష్. ఆ మాట అనడానికి గుగు పర్మిషన్ తీసుకున్నావా అని అడిగింది శరణ్య సీరియస్గా ముఖం పెట్టి. గుగు, నీ మాటలన్నీ మూటగట్టి ఆయుష్కి దాచేయక్కర్లేదు, మాతో కూడా మాట్లాడు. వచ్చినప్పటి నుండి నోరు విప్పడం లేదు నువ్వు అంది హసిత పెద్దగా నవ్వుతూ. నాకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారా? ఎంతసేపు మీరే మాట్లాడుతున్నారు అంది గుగు. పెళ్ళయ్యే వరకు మాతో మాటలు ఆటలు, తర్వాత నీకు ఆయుష్కి నువ్వే లోకం. మేమెవ్వరం గుర్తుకురాం, మమ్మల్ని అందరినీ మర్చిపోతావు అంది నివేదిత తను కూడా మాట్లాడకపోతే బాగుండదని మనసులోని బాధను అణుచుకుంటూ. అదేం కాదు నివేదిత, మిమ్మల్ని ఎవరినీ నా జన్మలో మర్చిపోలేను. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరక్కపోతే అసలు నేను ఎలా ఉండగలిగేదాన్నో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎటూ ఇక నా అత్తారిల్లు భారతదేశం కనుక ఇక ఇక్కడ ఉంటాను. మిమ్మల్ని అందరినీ తరచుగా కలుస్తూ ఉంటాను అంది గుగు. గుగు,
అంత కష్టపడి అంత తొందరగా తెలుగు నేర్చుకోవడంలో ఉద్దేశం ఇదన్నమాట. ఆయుష్, మీ ప్రేమ వ్యవహారంలో నేను సహాయపడ్డాను. గుగుకి కష్టపడి తెలుగు నేర్పాను. కనుక ఒకవేళ మీ పెళ్లి కెన్యాలో అయితే నువ్వే ఖర్చులు పెట్టుకుని నన్ను తీసుకువెళ్ళాలి అంది హసిత నవ్వుతూ. అదేం కుదరదు. నన్ను అప్పటికే నా పెళ్ళి అయిపోతే మా ఆయన్ని కూడా తీసుకెళ్ళాలి. నాకు చిన్నప్పటి నుంచి ఆఫ్రికాలో జంతువులని సఫారీల్లో చూడాలని సరదా అంది శరణ్య. నేను నివేదిత ఏం పాపం చేశామేంటి? మమ్మల్ని కుటుంబ సమేతంగా తీసుకెళ్ళాలి అంది స్నేహ. సరే, మా నాన్నగారికి చెప్పి ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయిస్తా అంది గుగు. బాబు ఆయుష్, ఆ భోజన కార్యక్రమం ఏదో కానిచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. మన కాలేజీకి వెళ్ళి కారు పంపిస్తాం. అప్పుడు నువ్వు గుగు వద్దురు గాని. ఈ లోపల పానకంలో పొడకల్లా మేమెందుకు మీ మధ్యలో అంది శరణ్య. అదేం లేదు శరణ్య, అందరం కలిసి సాయంత్రం వెళ్ళొచ్చు అన్నాడు ఆయుష్. చూడు, ఆ మాటే నీ గుగు అనడం లేదు అంది హసిత వేళాకోళంగా. నీ గుగునా? అప్పుడే మేము వేరైపోయామా అంది గుగు. వేరు కాకపోతే మొక్కేంటి తల్లి? ఊరికే తమాషాగా అన్నాను. మీరు హాయిగా ఎంజాయ్ చేసి రండి. శరణ్య అన్నట్టు మేము వెళ్ళిపోతాం అంది హసిత. అవును అవును అని శరణ్య, హసిత, స్నేహ, నివేదిత అరవసాగారు. సరే, గట్టిగా అరవకండి, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు ఆయుష్. ఓకే అంటూ బొటనవేలు చూపించింది శరణ్య. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా గుగు పక్క సీట్ నాదే అంది హసిత ఆయుష్ని చూస్తూ. అలాగే, ఇప్పుడు కాదని ఎవరన్నారు అంది గుగు. అమ్మో, ఎంత తెలివి మీరిపోయావు గుగు. ఎలాగన్నా నీ పక్కన ఆయుష్ని కూర్చోబెడతామని తెలిసి అలా అంటున్నావు అంది హసిత. రేపు నీ లవర్ వస్తే అంతే కదా హసిత. అలాగే నా కాబోయేవాడొచ్చినా అతని పక్క సీట్ నాదే అంది శరణ్య. తెలుసులే, ఊరికినే గుగుని ఆట పట్టించాలని అంది హసిత. గుగుని ఏం ఆట పట్టిస్తాం? ఆయుష్నే ఆడించేసింది అంది స్నేహ. అసలు గుగు చిన్నప్పుడు పులుల సింహాల మీసాలతో ఉయ్యాలలూగి ఉంటుంది. ఆయుష్ని నన్ను ఆట పట్టించడం దానికో లెక్క అంది హసిత. ఆయుష్, నడు, భోజనాలకు బయలుదేరదాం. తర్వాత మిమ్మల్ని ఎక్కడ దింపమంటే అక్కడ దింపి మేము వెళ్ళిపోతాం అంది శరణ్య లేచి నుంచుంటూ. అందరూ ఆమెను అనుసరించారు. కారు వైపు నడుస్తుంటే గుగు ఇప్పుడు ధైర్యంగా ఆయుష్ పక్కనే ఆయుష్ చెయ్యి పట్టుకుని నడుస్తోంది. నివేదిత తనకి సంబంధించిన ఆస్తి ఎవరో దోచుకుపోతున్నారు అనే భావంతో వాళ్ళిద్దరి వైపు చూడసాగింది. మంచి హోటల్లో భోజనాలైన తర్వాత ఆయుష్ని, గుగుని లుంబిని పార్కులో వదిలేసి మిగతా వాళ్ళు కారులో తమ కాలేజీకి వెళ్ళిపోయారు. మాను మాకును కాను, ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.